ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ వృషభ రాశి వారికి వారి యొక్క జాతకం బయటపడబోతుందని చెప్పాలండి. మీరు తప్పించుకోలేరు. మరి ఆ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం మీ యొక్క జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది, వీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసినటువంటి అవసరాలు వస్తాయో ఇవి అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణమండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉన్నారు. ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతూ మీ యొక్క జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటున్నారండి. అది ఏ సమస్య అయినా కావచ్చు. శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో జ్యోతిష్యం చెబుతారండి. ఈ గురువుగారు చాలా చక్కగా చెబుతారు. ఎలాంటి సమస్య అయినా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయ పరంగా, విదేశీ ప్రయాణాల గురించి కానీ, ధన నిలకడ అనేది లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఏ సమస్య అయినా, శత్రు సమస్యలు కానీ, ఇలా ఏ సమస్య ఉన్నా కానీ చాలా చక్కగా జ్యోతిష్యం చెబుతారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. ఇలా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడినండి. ఎలాంటి సమస్యలకైనా మీకు ఒక మంచి పరిష్కారాన్ని అయితే చూపుతారండి. ఉన్నది ఉన్నట్లుగా జ్యోతిష్యం చెప్తారండి. మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారండి. గురువుగారిని సంప్రదించండి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజుల్లో వృషభ రాశి వారికి 10వ స్థానమైనటువంటి కుంభరాశిలో రాహువు, 11వ స్థానమైనటువంటి మీనరాశిలో కేతువు, 5వ స్థానంలో కన్యరాశిలో సంచరిస్తూ ఉన్నారు. జన్మస్థానమైనటువంటి రెండిటిలో వృషభ రాశిలో గురువు సంచరించడం జరుగుతుందండి. గురుస్థానం బలంగా ఉందంటే వృషభ రాశి వారికి, అంటే ఈ రాశి వారైనా సరే, గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడుల్లో మంచి ఫలితం లభిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు. గురువు ప్రత్యేక కారణంగా వృషభ రాశి వారికి మీకు ఫిబ్రవరి 15 నుంచి అనేక రకాలుగా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడంలో ఊహించినటువంటి విషయాలు, అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయండి. ఆర్థిక పరంగా ఎంతో శుభకరంగా ఉంటుందనే చెప్పవచ్చు. అలాగే ఉద్యోగాలు చేస్తున్న ఈ కుటుంబ జీవితాల్లో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి ఉన్న వ్యక్తులకు విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మనం చూసినట్లయితే పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క జీవితము అనేది ముందుకు రావడం అనేది జరుగుతుందండి. అయితే వారి జీవితంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితి అయితే వీరికి అనుకూలించకపోయినా వాటికి తగినటువంటి జాగ్రత్తలు అధిగమించకుండా ముందుకు వెళ్తారు. కానీ ప్రతిదీ కూడా మీరు చేసేటటువంటి పని అనే చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు. ఆ కష్టాలను చూసి దూరంగా వీళ్ళు అసలు పారిపోరు. ప్రతి కష్టాన్ని కూడా అధిగమించే ప్రయత్నాలే చేస్తారు. దాన్ని ఎలా అయినా సరే సాధించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క జీవితం అనేది ఎన్నో కష్టాల వైపు నడుస్తుంది. అదేవిధంగా జీవితంలో కూడా అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారు అదృష్టవంతులు అని నలుగురు మాట్లాడుకునే విధంగా వీరి యొక్క జీవితం అనేది ఉంటుందనే చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా విలాసవంతమైనటువంటి జీవితం గడపడానికి ఇష్టపడుతూ ఉండేటటువంటి పరిస్థితులు కూడా దానికి అనుకూలంగానే ఉంటాయి. వీరి యొక్క లైఫ్ స్టైల్ ప్రకారం చూసినట్లయితే ఈ వృషభ రాశి వారికి వీరి యొక్క జీవితం మొదలుపెట్టినప్పుడు ఎలా ఉంది, దానికి ముందు అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తరువాత లైఫ్ చూసుకుంటే ఈ రెండింటి మధ్య కన్ఫామ్గా మీకు తేడా అనేది తెలుస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ జీవితం పెళ్లి జీవితం తర్వాత కెరియర్లో చాలా బాగుంటుంది. అంటే మీకు అదేవిధంగా ఈ వృషభ రాశి వారు చాలా సహనంతో ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం ఎక్కువగా వచ్చేది
ఎప్పుడంటే వీళ్ళు సహనం కోల్పోయినప్పుడే. ఇప్పుడు మొండివాడు రాజు కంటే బలవంతుడనే చెప్పవచ్చు అట్టి సమయంలో. కాబట్టి ఈ వృషభ రాశి వారు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారో, దానితో పాటు చాలా సహనము ఓర్పు కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా సరే రెచ్చగొట్టేలా వీళ్ళ విషయాల్లో తనతో ఉండడము లేదా వీళ్ళు చేసే పనుల్లో తలదూర్చడం చేశారండి, వీరికి వచ్చే కోపం అంతుకాదు. వీరి యొక్క జీవితంలోకి కష్టాల్ని కూడా అధిగమించడానికి మీరు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తే ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అవుతారనే చెప్పవచ్చు. అలా కోపంతోనే ముందుకు వెళ్తాను అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫెయిల్యూర్ అని మీ లైఫ్లో రాసుకోవాలి అని ఉంటుందన్నమాట. ఈ వృషభ రాశి వారికి ఎద్దుకు ఎంత కోపం ఉంటుందో వీరికి కూడా అంతే కోపం ఉంటుందనే చెప్పుకోవచ్చు. దానితో పాటు అంతే బలం కూడా ఉంటుందనే చెప్పవచ్చు. కానీ వీళ్ళు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనమైపోతారు. ఆరోగ్య విషయాన్ని ఎన్ని రకాలుగా అయినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాలమైనటువంటి జాగ్రత్తలు ఈ వృషభ రాశి వారు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి, అదేవిధంగా తొందరగా తగ్గిపోతాయి కూడా. కానీ వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చిందంటే అది పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతుంది. అయితే ఈ వృషభ రాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా దృఢంగా ఉంటారు. అంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచన చేసి దాన్ని ఎలా అయినా సరే కంప్లీట్ చేయాలే కానీ, లేకపోతే పలానా పని ఏదైనా చేయడానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారంటే కన్ఫామ్గా ఆ నిర్ణయం చాలా దృఢంగా ఉంటుంది. వీరికి చాలా మొండి వైఖరి ఉందనే చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాళ్ళలో మొండితనం పెరిగే ఒక్కొక్కసారి నష్టాలను కూడా తీసుకువస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారికి కోపం తగ్గించుకోవాలి, మొండి వైఖరితో ముందుకు వెళ్ళే స్వభావాన్ని తగ్గించుకోవాలి. కానీ వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. నాకు తోచినదే చేస్తాను, నా నిర్ణయం నాదే అనే వైఖరితో అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళకూడదు. వీళ్ళు మొండి పట్టును వదలాలి. అయితే ఈ వృషభ రాశి వారు ముందుగానే ఉంటారు కదా, బలవంతులు అనే అంటారు. వీళ్ళు అనుకున్నదే చేస్తాము అంటారు. మరి ఎక్కడా లొంగరు అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రేమ విషయంలో అంటే తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరిది కూడా ఇలానే ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుందండి. అలాగే ఈ వృషభ రాశి వారు ఎంతో కోపిష్ఠులుగా ఉన్నా, ఎంత ముందుగా ఉన్నా కానీ అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారుగా ఉన్నా వద్దు చేయకు అంటే ఏదో ఒక చోట ఆగే పరిస్థితి అనేది వస్తుంది. అటువంటిది మాట్లాడే హక్కు కానీ అదే పరిస్థితి కానీ తల్లికి మాత్రమే ఇస్తారు. ఇక ఎవరి మాట వినిపించుకోరు. ఒక్క మాట ఒక రకంగా చెప్పాలంటే తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం. తల్లి ప్రేమ వెనకాలే వీళ్ళు ఉండడానికి ఇష్టపడతారన్నమాట. ఈ రాశి వారికి ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే, ఇన్ కేస్ వీళ్ళకి వీక్నెస్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ప్రేమించిన వ్యక్తి ఉన్నారంటే వారి యొక్క చేతిలో వీరు కీలుబొమ్మలా మారిపోతారు. ఈ వృషభ రాశి వారు కొంతవరకు వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకి లొంగిపోయారంటే వాళ్ళ చేతిలో వీళ్ళు కీలుబొమ్మల్లా మారిపోతారని చెప్పవచ్చు. ఎలాంటి కార్యాలైనా సరే వీళ్ళు సులభంగా చేస్తారు. అది కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే రీతిలో ఈ వృషభ రాశి వారు చేసేస్తూ ఉంటారు. అలాంటి స్థితిగతులు వీరి యొక్క జీవితంలో ఉంటాయి. ఈ విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వృషభ రాశి వారు ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఆలోచనలు చేసుకుంటూ ఉండాలి. అయితే వీరికి విలాసాలు అంటే చాలా ఇష్టం. వీరు వాటి కోసం డబ్బును జాగ్రత్త పరుచుకుంటూ ఉంటారు. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే గనుక పెద్ద వ్యాపారంలో సర్క్యులేషన్స్లో కానీ నష్టపోయేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండడం అనేది మంచిది. వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలని ఆలోచనలు చేసి నష్టపోయిన తరువాత బాధపడి కంటే ముందే ఆలోచించి అడుగు వేయడం అనేది చాలా మంచిదనే చెప్పవచ్చు. ఇంకా ఈ యొక్క వృషభ రాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే అది మంచిది,
ఒక చోట ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు అనుకోండి, ఇక అప్పుడు వీళ్ళు తిండి గురించి కూడా, నిద్ర గురించి కానీ అసలు ఏమీ పట్టించుకోరన్నమాట. ఇక చుట్టుపక్కల ఏం జరుగుతుందని కూడా పట్టించుకోరు. కాబట్టి వీళ్ళు ఈ విషయంలో ఆసక్తి చూపించకపోవడం వల్ల, శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఆరోగ్యం అనేది క్షీణించేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వృషభ రాశి వారికి ఆరోగ్య సంబంధిత విషయాలకు వస్తే ఊపిరితిత్తులు, శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ వృషభ రాశి వారు ఇతరుల మాటలు అస్సలు లెక్క చేయరు. ఈ రాశి వారికి మధ్య వయసు నుంచి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని అప్పటి నుంచే చూస్తారన్నమాట. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంది. వీళ్ళకి ఎక్కువగా మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడానికి జరుగుతుండేటటువంటి మాట. ఈ వృషభ రాశి వారు చాలా వరకు వారి జీవితంలో ముందుకు వెళతారు. ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా వ్యవహరిస్తారో, వ్యాపార విషయంలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి నుంచి చాలా సపోర్ట్ కూడా లభిస్తుంది. ఇన్ని ఉండి కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే ఆరోగ్య విషయం. అలాగే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే మీకు అనారోగ్య సమస్యల నుంచి అస్సలు మీరు తప్పించుకోలేరు. కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకండి. అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కృంగితీస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కాదు, శారీరక శ్రమకు సంబంధించినవి కాదు, వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కాదు, మిమ్మల్ని ఆరోగ్య విషయంలో మాత్రమే దెబ్బ కొట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో మాత్రమే మీరు ఎక్కువగా ఇబ్బందులకు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని అస్సలు అశ్రద్ధ చేయకండి. చేశారా చాలా నష్టపోతారు. చూశారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏం జరగబోతుంది, అలాగే ఈ వృషభ రాశిలో గురుడు తిరగడం ప్రకారం ప్రత్యేక సంచార కారణం ఏ పనిని ప్రారంభించడం మంచి ఫలితం వస్తుంది. ఈరోజు ఈ వృషభ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయండి. చాలా చక్కగా అయితే ఎక్కువగా లాభదాయకంగా వస్తుంది. మీరు చేసే ప్రయత్నాలు అన్నిటిలో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న గొడవలు అన్నీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపారులు కొన్ని ముఖ్యమైనటువంటి ఒప్పందాలు చేసుకోవచ్చు. అదే సమయంలో భాగస్వామితో మీరు పని చేసినప్పటికీ భాగస్వామి నుంచి పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అపారమైనటువంటి సంపద పెరిగే అవకాశం ఉందండి. కాబట్టి ఈ సమయాన్ని అసలు మిస్ చేసుకోకండి. ఇక ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.